బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబోజ్బాడ్ అడవి ప్రాంతంలో పోలీసులకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు మృతి చెందారు. భారీగా ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. వరుస దెబ్బలు మావోలకు ఇటీవల వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. పక్కా సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో 2 వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబోజ్బాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. భారీ ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మనకి సమాచారం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? దీన్ని చూస్తే కూడా మావోలకు మరో ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చా మనం? లక్ష్మీనాథ్, తెల్లవారుజామున 3 గంటల నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ధిక్కార పోరు కొనసాగుతూ ఉంది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతేవాడ, జగదల్పూర్, కొండగావ్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో డిఆర్జీతో పాటు ఎస్జిటి, సిఆర్పిఎఫ్ సంయుక్త బృందాలు చేస్తున్న ఆపరేషన్కి సంబంధించి ఈ ఆపరేషన్లో ఆ భికార ఎన్కౌంటర్ ఇక్కడ జరిగినటువంటి కాల్పులకు సంబంధించి కూడా తెల్లవారుజాము నుంచి కొనసాగుతా ఉన్నాయి. నక్సల్స్ భద్రతా బలగాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి కాల్పులకు సంబంధించిన అంశంలో 12 మంది మావోయిస్టులు అక్కడికక్కడికే స్పాట్గా చనిపోయినట్లుగా మనకి కీలకమైనటువంటి సమాచారం లభించింది. దీంతో పాటు మృతులకు సంబంధించి అందులో మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలకమైన నేతలు ఉన్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా అంటే గూగుల్ మ్యాప్ కూడా గుర్తించినటువంటి అంబుజ్మాడ్ అటవీపై ప్రాంతంపై భద్రతా బలగాలు పట్టు సాధించి మావోయిస్టులను మట్టుబెట్టడానికి సంబంధించి వరుసగా మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతారని చెప్పేసి కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి పిఎల్జిఏ 24వ ఆవిర్భావ వార్షోత్సవాలకు సంబంధించి అంబుజ్మాడ్ ప్రాంతంలో భారీగా సెలబ్రేషన్ చేసుకుని కొన్ని రోజులకే మావోయిస్టులకు తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అలాగే రాష్ట్రానికి చెందినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సంయుక్త ఆపరేషన్ చేస్తూ ఇప్పటికే వాళ్ళని తీవ్రమైనటువంటి ఎన్కౌంటర్ రూపంలో మావోయిస్టులు మట్టుబెట్టాలని చెప్పేసి కీలకమైన ఆదేశాలతో పనిచేస్తా ఉన్నారు. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీజేపీ పార్టీని లక్ష్యంగా టార్గెట్ గా పెట్టుకొని మావోయిస్టులు ఒకరి తర్వాత ఒకరిని ఎత్తుకెళ్లి ఇన్ఫార్మర్స్ నేపంతో దారుణ హత్యకు వాళ్ళు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే కేంద్రానికి సంబంధించిన బలగాలు అందరూ కూడా సంయుక్త ఆపరేషన్ చేయడంతో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు మావోయిస్టులు చూడడంతో
ఇటీవల కాలంలో డిసెంబర్ మొదటి వారంలో కూడా ములుగు ప్రాంతంలో అనేక మంది నక్సలైట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేసి ఎక్కడికక్కడ నక్సలైట్స్ రాకోకుండా ఏరిపారేస్తున్న నేపథ్యంలో కూడా అవి రక్షణ దళం అట్లాగే భద్రదళం ఇటీవల కాలంలో పూర్తిగా దెబ్బతిన్నటువంటి నేపథ్యం కనబడుతోంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆపరేషన్ కి సంబంధించి నిరంతరప్రాయంగా అటు భద్రతా బలగాలకు సంబంధించి మావోయిస్టులను ఏరిపారేసేందుకోసం కూడా అన్ని రకాల అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ తీవ్రమైనటువంటి వాళ్ళు నష్టం చేసే విధంగా కూడా భద్రతా బలగాలు చేపడతా ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే బీజేపీ సర్కారుకి చెందినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నేతలందరికీ సంబంధించి మావోయిస్టు ప్రధానమైన టార్గెట్ గా పనిచేస్తున్న నేపథ్యంలో తీసుకున్నటువంటి ఈ యొక్క మావోయిస్టులు తీసుకున్న నిర్ణయాన్ని ఎలాగైనా సరే ముట్టబట్టించాలని చెప్పేసి మట్టు పెట్టించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా మనకు క్లియర్ గా మనకు తెలుస్తుంది. అంటే ఇటీవల కాలం ఇప్పుడే బస్తర్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి జనరల్ పి సుందర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని క్లియర్ గా చెప్పారంటే ఇంకా అనేక మందికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ లో మరణించి ఉంటారని చెప్పేసినటువంటిది కూడా అంచనా వేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏదేమైనా సరే వరుస ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా నష్టం జరిగేటువంటి చర్య కనబడతా ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ అధికారులు రావడంతో డబుల్ ఇంజన్ సర్కారుకు సంబంధించి కూడా ఒక దెబ్బ మీద దెబ్బ మావోయిస్టులకు ఎన్కౌంటర్ రూపంలో ఇవ్వడంతో కొంత నష్టాన్ని భారీ నష్టాన్ని మూటగట్టుకునే ప్రయత్నం కూడా మావోయిస్టులు చేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.